ఈరోజు మన హైదరాబాద్ సిటీలో నేషనల్ జిఐ కాన్ఫరెన్స్ ఏర్పరిచాము. ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పరచడానికి కారణం ఏంటంటే మనం కొత్తగా శాస్త్రీయ అవసరాలను కనుక్కున్నప్పటికీ ఇది ఎలాగా మనం పేషెంట్ ట్రీట్మెంట్లో ముందుకు మనం ఈ కొత్త డిస్కవరీస్తో మనం ఎలా ట్రీట్ చేయాలనేసి ఈ సంభాషణ కొరకు మా ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ ఈరోజు మేయో క్లినిక్ నుంచి హాస్పిటల్ నుంచి డాక్టర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్గా ఈ కాన్ఫరెన్స్ మొదలైంది. ఎన్నో టాపిక్స్ మీద వాళ్ళు సంభాషిస్తున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, జిఐ క్యాన్సర్స్ పైన ఈ సంభాషిస్తున్నాము. ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్న స్పీకర్స్ కూడా వాళ్ళు రీజనల్ రీసెర్చ్ చేసినప్పటికీ ఎన్నో పబ్లికేషన్స్తో ఈ కొత్తగా టెస్ట్ కనుక్కున్నప్పటికీ అది మనం ఇలా రేపు ఫ్యూచర్లో మనము అది వాడగలుగుతాము. దాంతోపాటు మనం చికిత్స చేసినప్పుడు ఈ కొత్త ట్రెండ్స్, కొత్త మెథడ్స్ మనం ఎలా యూజ్ చేస్తామో దాని గురించి ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ ఏర్పడతాము. మిత్రులందరికీ నమస్కారం. ఈ కాన్ఫరెన్స్లో కొత్తగా ఏంటంటే ఒకటి ముఖ్యమైన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి డాక్టర్ కీసిల్ గారు మేయో క్లినిక్ నుంచి వచ్చారు. అన్ని దేశాల్లో కూడా పెద్ద పేగు క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ యంగ్ ఏజ్ అంటే 40 ఏళ్ల కనుక క్యాన్సర్ వస్తుంది. అది ఒక ట్రెండ్ గమనించాలి. రెండోది ఈ పెద్ద పేగు క్యాన్సర్, కోలన్ క్యాన్సర్కి మనం పాలిప్స్ అని చిన్న చిన్న కట్టులు నుంచి ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ అంటే ఎవరికైనా కూడా ఫ్యామిలీలో ఈ పెద్ద పేగు కోలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా కొలనోస్కోపీ స్క్రీనింగ్ చేసుకుంటే వారికి బెనిఫిట్ కలుగుతుంది. అది మొదటి విషయం. రెండో విషయం, ఇంతకుముందు 60 ఏళ్ళు 60 ఇయర్స్ తర్వాత క్యాన్సర్ వస్తుందన్న ఒక ఉద్దేశం ఉండేది. అది కాదు. ఇప్పుడు యంగర్ ఏజ్ కూడా అంటే 40 ఏళ్ళు కూడా వస్తుంది. మన లైఫ్ స్టైల్ కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, దానివల్ల కూడా వస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఇది రెండో విషయం. మూడోది డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే స్టూల్ అంటే మన మామూలుగా పరీక్ష చేస్తున్న స్టూల్ ఎగ్జామినేషన్లో కూడా కొత్త విషయాలు చాలా ఉన్నాయి. దాని క్యాన్సర్లో పోరాటం గెలవాలంటే ఒకటే విషయం, ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రివెన్షన్. దాని కనుక తొందరగా మనం కనుక్కొని ఆ పాలిప్ స్టేజ్లో కనుక ట్రీట్మెంట్ చేసుకుని ఎర్లీ క్యాన్సర్స్లో కూడా డిటెక్ట్ చేస్తే తప్పకుండా పేషెంట్ బాగుపడతారు, ఆయుష్ పెరుగుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఈ కాన్ఫరెన్స్లో. ఈ ఇంపార్టెంట్ మెసేజ్ అదిగా కాకుండా మిగతా కూడా రకరకాల ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు మామూలుగా వింటున్నారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెన్స్ ఏమి మనుషుల ఇంటెలిజెన్స్ ఏమి మారిపోలేదు. కానీ కొన్ని రకాల ఇమేజెస్లో కానీ, స్కాన్స్లో కానీ, ఎంఆర్ఐస్లో కానీ మనం చూడకుండా మిగతా ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేస్తే దానివల్ల కూడా మనం డయాగ్నోసిస్ తొందరగా చేసుకోవచ్చు. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల స్క్రీన్ చేసిన ఇమేజెస్లో డయాగ్నోసిస్ యాక్యురసీ పెరుగుతుంది. ఇవన్నీ చాలా చాలా కొత్త విషయాలు ఈ కాన్ఫరెన్స్లో జరిగాయి. దీనివల్ల మనకి చాలా ఉపయోగపడుతుంది. మన దేశంలో కూడా ఇలాంటి టెస్టులు వస్తాయి. ఇలాంటి టెస్టులు ఇప్పుడు కూడా కాంటినెంట్. So it's an absolute pleasure to be able to come here to meet with the physicians here attending this conference from India and from all other parts of the world to exchange some of the best practices that we have in delivering healthcare with many similarities in the challenges that we face despite differences in the settings where we're providing that care. We have made very important progress in our fight against colorectal cancer. We know that screening saves lives and prevents
cancer incidence before it even takes a foothold if we can identify and remove precancerous polyps. Probably the best testing for colorectal cancer is the test that gets done. So the patient and the physician have to have an interaction that results in a bond of trust. Because if the patient feels comfortable proceeding with colon cancer screening, ideally to prevent the disease from happening in the first place. It's crucial that that test, if it's going to be done well. And there are can benefit to the fullest. Thank you. చాలా మంది మార్పులు తీసుకుంటూ ఉంటారు. దీని గురించి ఉపన్యాసం ఇచ్చింది డాక్టర్ ప్రసాద్ అయ్యర్ గారు. ఆయన కూడా మేయర్ నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చారు. ఆయన ఒక నిమిషం మాట్లాడాలని కోరుతున్నాను. It's a pleasure to be here at the meeting organized by Continental Hospitals. I think during this meeting we all will learn a lot about cutting-edge technology that is on the horizon or likely is already being implemented for early detection of a multitude of cancers. I think Dr. Reddy, Dr. Kiesel, Dr. Jagannath talked about colon cancer. Another cancer that is quite prevalent in India is cancer of the esophagus, which is the food tube, and unfortunately presents oftentimes at an advanced stage when patients have difficulty in swallowing. So having learned a number of lessons from colon cancer screening, we know that when esophageal cancer or pre-cancer is caught early, we can treat it effectively via the ప్రసాద్ అయ్యర్ గారు చెప్పింది ఏంటంటే, ముఖ్యంగా ప్రసాద్ అయ్యర్ గారు చెప్పింది మన రాష్ట్రంలో చాలా రెలవెన్స్. టొబాకో చూయింగ్, ఆల్కహాల్, స్మోకింగ్, స్పైసెస్, మిరపకాయ తినడం, దీనివల్ల ఈసోఫేజియల్ క్యాన్సర్ మన ఇన్సిడెన్స్ ఎక్కువ. కానీ దాన్ని ముందు ఎలా కనుక్కోవాలి, ఇద్దరు ఎంఫసైజ్ చేసింది ఏంటంటే ముందు ఎలా కనుక్కోవాలి. మేయో క్లినిక్లో చేస్తున్న కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ఏంటంటే క్యాన్సర్ని ముందు ఎలా కనుక్కోవడానికి ఎలాంటి టెస్ట్ మనం చేయగలము, దాన్ని ప్రజల్లోకి ఎలా తేగలము, ఇది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. దాని గురించి ఇప్పుడు మాట్లాడారు. తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్తో పాటు వారు కోఆపరేట్ చేసి టైఅప్ చేసుకుని ఈ టెస్ట్ని మన దేశంలో కూడా ఎలా రావాలి అని వాళ్ళు మేము ప్రయత్నిస్తారు. అలాగే డాక్టర్ ఆనా షూట్స్ గారు కూడా ఆక్స్ఫర్డ్ నుంచి వచ్చారు. వారి రీసెర్చ్ కూడా ఈ మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రామ్, దాని గురించి ఆవిడ మాట్లాడుతారు. Early detection, prevention, screening, these are really important principles. We are in front of a global cancer pandemic. 1 million people are diagnosed with cancer every year, newly diagnosed with cancer every year in India alone. So we also know that 90% of cancers are cured because of surgery and radiotherapy. And the other 10% will require very expensive multimodal therapies, including chemotherapies that have got hepatotoxicities, etc., and need a very multidisciplinary approach that is very expensive. And so it goes without saying that if you want to cure cancer, irrespective of the early stage, and that's where the early detection comes in. And I know many people are afraid of the C word and they don't want to go for screening. And I'm also, when I go through screening in my country, in the UK, I'm always a bit frightened and worried about what will be the outcome. But ultimately, it is very, very important that as a community, we tell people, come forward for screening. In particular now, we have lots of different screening modalities available and tests available. They're not all invasive tests. There are some non-invasive tests available, such as hopefully very soon blood tests to screen for cancer. We don't know yet in the community which ones are the best tests, but as John already said, a test is better than no test, and so that's why it's really important for anybody in Hyderabad and in India to come forward and to volunteer for screening. ఆమె ప్రస్తుతానికి ఆమె పరిశోధన, ఆమె రీసెర్చ్ ఇప్పుడు బ్లడ్కు సంబంధించిన క్యాన్సర్స్ పైన జరుగుతుంది. దాంతో పాటు కూడా ఆమె
అన్ని క్యాన్సర్స్ కూడా మనం సుమారు ఒక బ్లడ్ టెస్ట్లో కనుక్కోగలమా అనేసి ఆ రీసెర్చ్లో ఉన్నారు. వాళ్ళు చాలా పేపర్స్ అంతా పబ్లిష్ చేశారు. త్వరలోనే ఇటువంటి టెస్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయగలుగుతారనేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి టెస్ట్ వచ్చినప్పటికీ ఒక్క క్యాన్సర్ కాకుండా అన్ని క్యాన్సర్స్ కూడా ఒక సింగిల్ బ్లడ్ టెస్ట్లో మనం కనుక్కుంటే దానికంటే మించిన ఇంకా వేరే ఈ ప్రపంచంలో డిస్కవరీ మనం ఈ సెంచురీలో ఏది లేదనుకుంటాం. సో ఆమె ఆక్స్ఫర్డ్తో బాగా ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ప్రొఫెసర్గా ఉండి రీసెర్చ్ జరిపిస్తుంది. ఆ రీసెర్చ్ గురించి ఇవాళ మన హైదరాబాద్లో కాంటినెంటల్ హాస్పిటల్స్ ద్వారా నేషనల్ జిఐ కాన్ఫరెన్స్లో ఆమె షేర్ చేస్తుంది. డాక్టర్ గురువీర్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కాన్ఫరెన్స్లో దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్ గురించి చాలా గొప్పగా మాట్లాడారు. ఇక్కడ లోకల్గా ఉన్న గ్యాస్ట్రోనర్స్ అందరూ కూడా నేషన్ వైడ్ గ్యాస్ట్రోనర్స్ అందరూ నేర్చుకున్నారు. ముఖ్యంగా పీజీస్ జూనియర్ డాక్టర్స్ చాలామంది గ్యాస్ట్రో స్టూడెంట్స్ కూడా చాలామంది వచ్చారు. సో వాళ్ళందరూ కూడా ఈ విషయాల్లో కూడా లేటెస్ట్ విధానం డిటెక్షన్, క్యాన్సర్ డిటెక్షన్ అండ్ మొడాలిటీస్, బెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. చాలా గొప్ప కాన్ఫరెన్స్ వాళ్ళు నిర్వహించడం జరిగింది. చాలా బాగుంది. అందరూ కూడా చాలా సంతోషంగా లేటెస్ట్ విధానాలని ఆకలింపు చేసుకుంటూ ఫ్యూచర్లో జరగాల్సినటువంటి బెస్ట్ ట్రీట్మెంట్స్కి ప్రజలకు అందే విధంగా చేసే విధంగా వీళ్ళు ఈ రోజు మనం నేర్చుకోవడానికి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పుడు సర్జరీ అక్కడ ఉండేది. ఒకవేళ పేషెంట్స్కు ఈ పెద్ద పేగులో కోలంలో క్యాన్సర్ వచ్చినప్పటికీ అప్పుడు ఏ భాగంలో క్యాన్సర్ వస్తే అంటే కుడి భాగంలో క్యాన్సర్ వస్తే కుడి భాగం తీసేస్తాం, ఎడమ భాగంలో క్యాన్సర్ వస్తే ఎడమ భాగం తీసేస్తాం. రెక్టంలో క్యాన్సర్ వస్తే దాని పద్ధతి ఇంకా వేరే విధంగా ట్రీట్ చేస్తాం. ముందు సాధారణంగా రేడియేషన్, కీమోథెరపీ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు సర్జరీకి సిద్ధమవుతారని కనుక్కొని సర్జరీ చేయబడుతున్నారు. సో మొత్తం కోలం చేయవలసిన అక్కడ ఉండదు. ఏ చోటున క్యాన్సర్ అవుతుందో సో కోలంతో పోల్చుకుంటే సుమారుగా 4 నుంచి 5 ఫీట్ ఉంటుంది. ఓకే, సో కుడివైపు మధ్యలో ఎడమవైపు రెక్టంలో ఇక్కడ వచ్చినప్పటికీ ఆ భాగం తీసేస్తాం. చాలా మంది in my experience. What is actually? After a hemicolectomy, you don't know. After hemicolectomy. బాగా అదృష్టం పలికింది. ఎందుకంటే పెద్ద హాస్పిటల్స్ వచ్చిన ఇంత చీప్గా జరుగుతుందనేసి బాగా సంతోషించాను. ఓకే.